బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరు ఊహించలేని కంటెస్టెంట్, అది కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన రాము రాథోడ్ ప్రతి ఒక్కరూ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ కిందలో భాగంగా ఈ షోకి ఆహ్వానించిన శివాజీ రాము రాథోడ్ పై తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించాడు. రాము, నువ్వు అసలు ఎందుకు సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నావు అంటే, ఒకవేళ హౌస్ లో ఉన్నప్పుడే ఎవరైనా ఆడియన్స్ నిన్ను ఎలిమినేషన్ చేసేస్తారు అని చెప్పేసి ఇలా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుంటే మనకు కొంచెం ఇజ్జత్ ఉంటుందని చెప్పి నువ్వే నిర్ణయం తీసుకున్నావంటే అసలు అలాంటిదే లేదు సార్. ఎందుకు అంటే గనక నాకు మా అమ్మ నాన్న కూడా చాలా యాదకొచ్చారు, అందుకే నేనే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వచ్చేసాను తప్ప నన్నేదో ఆడియన్స్ ఎలిమినేషన్ చేసేస్తారనే భయం నాకు ఎప్పుడూ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. సరే మరి మొదలెడదామంటే ఎస్ సార్ అంటే, సరే మరి మీ బర్నీ అన్న దగ్గర నుంచే మొదలు పెడదామంటే చెప్పు, బర్నీ అన్న నిజంగానే హౌస్ లోని కన్నింగ్ గా ఉంటున్నాడా, సింపతి గేమ్ ఆడుతున్నాడా, తనుజ అలాగే దివ్య వీళ్ళిద్దరి ముసుగులో తను ఉంటున్నాడా అంటూ బర్నీపై ప్రశ్నల వర్షం కురిపించాడు రాము రాథోడ్ని. అయితే రాము అన్నాడు, నిజంగా బర్నీ లాంటి హౌస్ మేట్ హౌస్ లో ఉండడం రేరు సార్. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన కోసం ఆలోచించుకోడు, ఇతరుల కోసం ఆలోచిస్తాడు. ముఖ్యంగా మా అమ్మ నాన్న తర్వాత నాకు మంచిగా సపోర్ట్ చేసి నన్ను ఎప్పటికప్పుడు తీర్చిదిద్దింది అంటే బిగ్ బాస్ హౌస్ లో అది బర్నీ అన్నే చెప్తాను. సో బర్నీ అన్న నిజంగా నాకు మా అన్న లాంటోడు అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పాడు బర్నీ గురించి. బర్నీ గారు గేమ్ పోవడానికి కూడా రీజన్ దివ్యాయే, తనుజ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు బిగ్ బాస్ బజ్ లో. మరి తనుజ గురించి ఏం చెప్తావు అంటే, తనుజ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. నిజంగా తనుజ అక్క చాలా మంచిది. నేను ప్రతి వారం ఎలిమినేట్ అయిపోతానేమో అని భయపడుతున్న సమయంలో నువ్వు ఎలిమినేట్ అవ్వవుతావు తమ్ముడు, నీకు నేను ఉన్నాను కదా, నువ్వు సేవ్ అవుతావంటూ ఎప్పటికప్పుడు మా ఇంట్లో ఒక అక్కి ఎలా ఉంటుందో అలాగే ధైర్యం చెప్పింది. అలాగే తనుజ అక్క గేమ్ పరంగా అయితే చాలా బాగా ఆడుతుంది, తనకి విన్నర్ అయ్యే క్వాలిటీస్ చాలా బాగా ఉన్నాయి. సో కొంచెం ఎమోషనల్ అవుతుంది అన్న మాటే తప్ప ఎవరినన్నా నా అనుకుంటే గనక గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది అంటూ తనుజ కోసం బిగ్ బాస్ బజ్ లో నిజంగా చాలా సూపర్ గా చెప్పాడు రాము రాథోడ్. ఇక ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తావు అంటే, ఇమాన్యుయల్ గేమ్ పరంగా చాలా బాగానే ఆడతాడు. సో టాస్క్ల విషయానికైతే నెక్స్ట్ లెవెల్, ఏ టాస్క్ అయినా సరే ఎరగదీసేస్తాడు. ఆయనలో స్పెషల్ ఏంటంటే హౌస్ లోకి వచ్చిన కానించి ఇప్పటి వరకు కూడా నామినేషన్ లోకి రాలేదంటే మీరే చూడండి సార్ ఆయన క్రేజ్ ఎలా ఉందో. హౌస్ లో అందరికీ కూడా ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోయాడు. సో నాకు తెలిసి ఇమాన్యుయల్ రన్నర్ గా అవుతాడు అంటూ ఇమాన్యుయల్ గురించి చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ బజ్ లో. మరి దివ్య గురించి ఏం చెప్తావంటే, నిజంగా దివ్య హౌస్ లోకి వచ్చి చాలా తప్పు చేసింది సార్. ఎందుకు అంటే బర్నీ గారి గేమ్ పోవడానికి దివ్యయే ముఖ్య కారణం. బర్నీ అన్న నీతో మాట్లాడాలని లేదు అంటూ దూరంగా పెట్టినా ఈ అమ్మాయి వెళ్ళి ఏదో ఒక రకంగా బర్నీ గారితో గొడవ పెట్టుకుంటది. సో బర్నీ గారు తనుజ బాండింగ్ చూసి వచ్చింది కాబట్టి బర్నీ గారితో ఉంటే ఆమెకు కూడా మంచి ఇంపాక్ట్ పడుతుందనే ఆలోచనలోనే బర్నీ గారు గేమ్ చెడదొబ్బింది. నిజంగా దివ్య లాంటి కన్నింగ్ అమ్మాయిని నేను చూడలేదు. ఎప్పుడైతే లాస్ట్ టైం పాపం తనుజ కెప్టెన్ అవ్వాలని నాకు సపోర్ట్ చేయంటే చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఆ అమ్మాయి తనుజ విషయంలో చాలా అన్యాయం చేసింది. నా లైఫ్ లో దివ్య అంత కన్నింగ్ ఫెల్లో నేను ఎప్పుడు చూడలేదు అంటూ బిగ్ బాస్ బజ్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు రాము రాథోడ్. మరి ఫైనల్ గా టాప్ 5 లో ఎవరుంటాడు అంటే ఖచ్చితంగా అయితే బర్నీ అన్న, తనుజ, ఇమాన్యుయల్, డెమోన్ పవన్ అలాగే పవన్ కళ్యాణ్ ఈ 5గురు ఉంటారు అంటూ బిగ్ బాస్ బజ్ లో చెప్పేసి రాము రాథోడ్ తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చేశాడు. మరి బిగ్ బాస్ బజ్ లో మాట్లాడిన రాము రాథోడ్ కరెక్ట్ గానే మాట్లాడారా లేదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.